హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట అలసందకాయ తాలింపు. సింపుల్గా టేస్టీగా అలసందకాయల తాలింపు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం 1/2 kg అలసందకాయలు తీసుకున్నాము. ఈ అలసందకాయలు అయితే ఫస్ట్ నీట్గా 2 సార్లు కడుక్కొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్నగా కాకుండా మరి పెద్ద పెద్దగా కాకుండా 1 ఇంచ్ సైజు ఉండేలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఈ అలసందకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపు రసం, పప్పు, సాంబార్లోకి చాలా సూపర్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. అలసందకాయ తాలింపు చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి ఈ అలసందకాయ ముక్కలు అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువసేపు ఉడికించుకోకుండా ఒక 10 minutes అయితే ఈ అలసందకాయ ముక్కలు ఉడికించుకోవాలి. చూద్దాము. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, మన అలసందకాయ ముక్కలు అయితే ఉడికాయి. చూద్దాము. ఒక ముక్క తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా అయితే ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అలసందకాయ ముక్కల్లో ఉన్న నీళ్ళైతే వంచి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. అలసందకాయలు చాలామందికి తెలిసే ఉంటుంది. అలసందకాయల తాలింపు చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపు, పచ్చడి, రసం, పప్పు చారులకు అయితే సూపర్గా ఉంటుంది ఈ తాలింపు. ఆనియన్స్ ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని 1 స్పూను పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు ఈ విధంగా కచ్చా పచ్చా దంచుకుని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కల కింద చేసి వేసేయాలి. ఇప్పుడు ఇందులో కాస్త వేగనిచ్చి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ తాలింపు. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ముక్కలు కూడా వేసి ఆనియన్ కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ కాసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి. మరీ మాడిపోకుండా, పచ్చి పచ్చిగా ఉండకుండా కాసేపు అయితే ఆయిల్లో ఈ ఆనియన్ ముక్కలు వేగనివ్వాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ తాలింపు. ఇదండి, ఇప్పుడైతే ఈ ఆనియన్ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన ఉంచిన అలసందకాయ ముక్కలండి ఇందులో వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో అలసందకాయ ముక్కలు అయితే ఫస్ట్ మనం ఉడికించుకున్నాము. డైరెక్ట్గా అయితే అలసందకాయ ముక్కలు తాలింపు చేసుకుంటే పసురు వాసన వస్తుంది. ఉప్పు, పసుపు నీళ్ళల్లో ఉడికించుకొని స్ట్రైన్ చేసుకొని అప్పుడైతే తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది తాలింపు. ట్రై చేయండి. సన్న మంట పెట్టుకుని ఈ అలసందకాయ ముక్కలు బాగా వేగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి సన్న మంట పెట్టుకుని ఈ అలసందకాయ ముక్కలు కాసేపు వేగనివ్వాలి. మాడిపోకుండా సన్న మంట మీద వేగనివ్వాలి. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు. ఇది పత్యం కూర అని చెప్పొచ్చు. ఎవరైనా తినొచ్చు. మూత పెట్టేసి సన్న మంట పెట్టుకొని ఈ అలసందకాయ ముక్కలైతే వేగనివ్వాలి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ తాలింపు అయితే వేగనివ్వాలి. ఇదండి మన అలసందకాయ తాలింపు. చూడండి ఎలా ఫ్రై అవుతుందో, మాడిపోకుండా వేగనివ్వాలన్నమాట. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఈ తాలింపు అయితే వేగింది. ఇప్పుడు ఇందులో శనగపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి వేసి మిక్సీ చేసిన పొడి ఫ్రెండ్స్, పప్పుల పొడి
ఇందులో వేసుకోవాలి. పప్పుల పొడి వీడియో కావాలంటే లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి. తగినంత వేసుకుని సన్న మంట పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే ఈ తాలింపు వేగించుకుంటే సరిపోతుంది. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. రసం, పెరుగన్నం, పప్పుచారు, సాంబారు, పచ్చడి ఏం చేసుకున్నా ఈ తాలింపు అయితే చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది, చాలా టేస్టీ, చాలా హెల్తీ కూడా. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ అలసందకాయల్లో మన తాలింపు అయితే రెడీ అయింది. ఇద్దండి చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపు. మీరు కూడా ట్రై చేయండి. అలసందకాయలు దొరుకుతాయి ఎక్కడ మార్కెట్లోనైనా, దొరికినప్పుడు తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి. చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన అలసందకాయ తాలింపు అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.